హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం ఒక మంచి వెహికల్, అది కూడా 1,10,000లో సేల్ చేస్తున్న వెహికల్ అనమాట. ఈ వెహికల్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. ఓనర్ అయితే 1,10,000 మాత్రమే చెప్తున్నారు. మరి ఏ లొకేషన్లో ఉంది, ఏ మోడల్ వెహికల్, ఎంత ప్రైజు ఫైనల్గా ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోవచ్చు, అన్న 1,10,000 చెప్తున్నా కదా, మరి ఏమైనా వెహికల్స్ రన్ అవుతుందా లేదా, అసలుకి ఇంజిన్ కనీసం రన్ అవుతుందా, స్టార్ట్ అవుతుందా లేదా అని డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకున్న డౌట్స్ మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా టాటాకి సంబంధించిన వీడియోస్ అనేది మీకోసం తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈరోజు మీకోసం చూసుకుంటే మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. మహీంద్రా 575 డిఏ బండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. ఇది పాత వెహికల్ అనమాట, 2000 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2000 మోడల్. చాలా మంది కూడా ఇప్పటికీ అడుగుతున్నారు, నాకు పాత వెహికల్ 1900 వెహికల్ కానీ 1999 2000 మోడల్ కానీ 2001, 2, 3 ఇట్లా, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత వెహికల్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అట్లా 2000 మోడల్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2000 మోడల్, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇప్పటికీ రన్నింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదని అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే ఓన్ వెహికల్, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి వెహికల్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మనకి 1,10,000 మాత్రమే చెప్పడం జరిగింది ఓనర్ అనేది. ఈ 1,10,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. ఎవరైనా మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి మాట్లాడుకుంటే ₹1,00,000 రావచ్చు, 1,00,000 కన్నా తక్కువగా కూడా అయితే రావచ్చు అనమాట. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ప్రైస్ అనేది. ఓకేనా, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. అసలుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అన్న నా బడ్జెట్ ₹10,00,000, నా బడ్జెట్ 1,20,000, 1,50,000 అనుకున్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి, ట్రై చేయండి. అసలు ఇంజిన్ స్టార్ట్ చేసి మీరు ఒకసారి ట్రైల్ వేస్తేనే కదా మీకు వెహికల్ గురించి తెలుస్తుంది. అందుకని ఒకసారి అయితే ట్రైల్ వేయండి, ఓకే అనిపిస్తే అనేది తీసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. ఓకే, అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే తీసుకోండి వెహికల్ అనేది. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేటలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేటలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది అన్నమాట.